అమ్మాయి అన్నీ ఏంటి? ఇయా ఇంట్లో కావాల్సిన సరుకులు, ఇంట్లో కావాల్సిన సరుకులు అన్నమాట. ఓకే, అప్పడాలు, మైదా, శనగపిండి, సోజీ రవ్వ, చపాతీ పిండి, జీలకర్ర, గసగసాలు. మీ డాడీ ప్యాకింగ్ తీసుకొచ్చారే, కొన్నే తీసుకొచ్చారే, కన్నయ్యని ఇంకా పొట్లాల కింద కట్టించుకొచ్చారు. ఏంటో బహుశా నేను అనుకుంటున్నాను ధనియాలు అనుకుంటున్నాను. ఓకే ఓకే, ధనియాలే. దగ్గరికి రా, కనిపిస్తున్నాయి ధనియాలు. వేరే డబ్బాలో వేసేస్తాను. వేస్తాను అనుకో, ఇది తొందరగా వాడేసుకోవాలి, లేకపోతే పురుగు పట్టేస్తాను. చిన్న చిన్న నల్ల పురుగు వస్తుంది అన్నమాట. ఓకే ఓకే, కింద అడిపోయాయి, తీసేస్తాను. కింద ఎడిపోయినా ఎందుకు ఎత్తుతున్నావమ్మా? కింద అడిపోయి ఎత్తడానికి ఏమవుతులే, పర్వాలేదులే. ఇప్పుడు కింద పడిపోయినవి ఉన్నాయి కదా, అవి ఎత్తి మనం ఏదన్నా మసాలా కర్రీ చేసుకోవాలంటే ఒక కూర అవుతుంది. కింద పడిపోయింది కదా అని చెప్పేసి పడేసామనుకో, వేస్ట్ అయిపోతాయి కదా. అందుకే ఎత్తేసి అందులో వేస్తాను. ఏమవుతుంది, ఇంట్లోనే కదా, బయట ఏం కాదు కదా. ఓకే, ఇంకేంటి ఎల్లుల్లిపాయలు. ఇప్పుడు ఎల్లుల్లిపాయలు చాలా రేట్ అంట. ఇంక ఇవి తీసి పెట్టేసుకుంటే గొడవ ఉండదు. అమ్ములు, అక్కడ ఉన్న చాట తీసుకురమ్మ ఒకసారి. చాట తీసుకురా. వద్దులే, లేకపోతే ఇందులో వేసుకుంటాను. చిరుక్కోవడం ఎందుకులే కానీ అలాగే వేసేసి. శుభ్రం అయిపోయింది. ఇంకా ఏంటి చూద్దాం. ఓ శనగపప్పు. A few moments later. ఇంకా బాక్స్లో పెట్టేసుకుంటే బాగుంది.
ఇందులో శనగపప్పు కూడా కొంచెం వేసేస్తాను. కూడా ఇంకా ఇదిగోండి మా పోపుల డబ్బా శుభ్రంగా సరుకులతో నిండిపోయింది. శనగపప్పు, వాము, జీలకర్ర, పలవా సరుకులు అన్నీ ఉన్నాయి. బియ్యం పిండి ఎందుకంటేని ఏంటి ఎప్పుడైనా పకోడీలు అవి వేసుకుంటాం కదా, అందుకని అవసరం వస్తుందని చెప్పేసి పొడి బియ్యం ఇలా ఆడించుకున్నాను అనమాట. ఎప్పుడైనా బియ్యం అట్లు వేసుకుంటామండి, అట్లు వేసుకున్నప్పుడు కూడా అవసరం వస్తుంది, అందుకోసం అని చెప్పేసి ఇలా బియ్యం పిండి ఆడించాను. దోశలకేంటి కాకరకాయ కూర అంటే చాలామంది పిల్లలు ఇష్టపడరండి. మా పిల్లలు కూడా ఇష్టపడరు అసలేని. కాకరకాయలు తీసుకొచ్చి అప్పుడే 4 రోజులు అయింది, అందుకే ఇలా ఉన్నాయండి. కాకరకాయలు నేను ఎంత బాగా వండినా కూడా అసలు తినరు. నేనైతే నెలలో ఒక 2 సార్లు అయితే ఇంట్లో వండుతాను. నేను మా ఆయన మాత్రమే తింటామండి. పిల్లలు అయితే అస్సలు తినరు, ముక్కలు తీసి పక్కకు పెట్టేస్తారు. నేనైతే చింతపండు వేసి, పల్లీల పొడి వేసి, టమాటాలు వేసి, కొంచెం బెల్లం ముక్కేసి కర్రీ కింద ప్రిపేర్ చేస్తానండి.
కానీ వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చెప్పేసి నేను వీడియో చూపించట్లేదు, కర్రీ చేసినప్పుడు చూపించట్లేదు, చేసి వేసిన తర్వాత చూపిస్తానండి. ఓకేనండి. ఒకవేళ ఎప్పుడైనా నేను కాకరకాయ కూర ఎలా చేస్తాను ఏంటనేది నేను వీడియో కూడా పెడతానండి. ఓకేనండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఓకేనండి. మరిన్ని వీడియోలు పెట్టడానికి కూడా నాకు అవకాశం ఉంటుంది. ఓకేనండి. ఖచ్చితంగా నేను కాకరకాయ కూర చేసేటప్పుడు నేను మళ్ళీ వీడియో పెడతాను. ఓకేనా. చూసారా కూర ఎలా ఉందో, కాకరకాయ కూర ఎలా ఉందో. ఇది గ్రేవీ కింద ఉంటుందండి, పులుసులా పెట్టలేదు, నేను ఇగురులా పెట్టాను. చూస్తుంటేనే తినాలనిపిస్తుందా? చాలా బాగుంటుందండి. మీలో కాకరకాయ కూర అంటే ఎంతమందికి ఇష్టం అనేది కామెంట్ చేయండి.